నూతన వైద్య సంస్థలు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో ఇది చాలా ముఖ్యమైన అంశం అధ్యక్ష. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే స్థాపించబడగా మా ప్రభుత్వం 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేసింది. వీటితో పాటు ఇప్పటి వరకు 10 కొత్త వైద్య కళాశాలలు, 10 బోధన ఆసుపత్రులు, 4 ఇతర ఆసుపత్రులు మరియు 3 నర్సింగ్ కళాశాలలు స్థాపించబడ్డాయి. పలాసలో మూత్రపిండాల వ్యాధితో పరిశోధన కేంద్రాలు, తిరుపతిలో చిన్నపిల్లల గుండె జబ్బుల నివారణ కేంద్రాలు వంటి విభిన్న ప్రత్యేకతను కలిగిన 3 అత్యున్నత ఆసుపత్రులు మరియు 6 క్యాన్సర్ సెంటర్లను స్థాపించబడ్డాయి. గిరిజనుల అధికంగా ఉండే సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయిగూడెం మరియు దోర్నాలలో ఆరోగ్య సేవలను పొందడంలో ఉన్న అంతరాన్ని తగ్గించడానికి బహుళ సదుపాయాలు గల ఆసుపత్రులను స్థాపించడానికి ప్రత్యేక శ్రద్ధ చూపడం జరిగింది. నూతన విజ్ఞాన కేంద్రాలు మా ప్రభుత్వం కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల, విజయనగరంలో సెంట్రల్ గిరిజనుల విశ్వవిద్యాలయం, గురజాడ విజయనగరంలో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, ఒంగోలులో ఆంధ్రకేసర్ విశ్వవిద్యాలయం, వైఎస్ఆర్ కడపలో డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం, మహిళల కోసం న్యూ మోడల్ డిగ్రీ కళాశాలను కూడా స్థాపించింది. సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఉన్నత విద్యను అందించడానికి కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. అంతేకాకుండా 2వ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వం మంజూరు చేసింది. నీటి వనరులు కర్నూలు వాళ్ళు అంతే ఒకసారి కర్నూలు వాళ్ళంతా వినండి. 2వ జాతీయ ఎక్కడ లేదు, భారతదేశంలో ఎక్కడ లేదు. అంతేకాకుండా 2వ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వం మంజూరు చేసింది. నీటి వనరులు ఆంధ్రుల జీవనాడి అయిన